ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయనా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము.
వేసిన బలమైన కోటగా మాకున్నవాడా, ఒంటరివి కావు నీవెన్నడు, జంటగా నీతో ఉన్నానన్నా. ఒంటరివి కావు నీవెన్నడు, జంటగా నీతో ఉన్నానన్నా. జంటగా నీతో ఉన్నానన్నా. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము. గొప్ప రక్షణ ఈవిగలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. గొప్ప రక్షణ ఈవిగలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా. కృపగల దేవా స్తోత్రార్హుడా. కృపగల దేవా స్తోత్రార్హుడా. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము. నీ ఆవరణములో నే బ్రతికెదా, నీ ఆలోచనలో నే సాగెదా. నీ ఆవరణములో నే బ్రతికెదా, నీ ఆలోచనలో నే సాగెదా. నే సాగెదా, నే సాగెదా, నే సాగెదా. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము.
మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలకు ఏమి కావాలో, మా ఆత్మలు ఎలాగో బలపరచబడాలో మీ సజీవమైన వాక్యమును మాకు అనుగ్రహించి మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 51వ కీర్తన చదువుకుందాం. 51వ కీర్తన చివరి వచనాలు 17 నుండి చదువుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు. ప్రభునంతులరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ కీర్తన మనకందరికీ బాగుగా తెలిసిన కీర్తన. 51వ కీర్తన. దావీదు గారు మరి తాను దేవుని ఎదుట పాపము చేసిన వాడుగా ఉండి, మరలా తాను చేసినది పాపము, తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడుతూ ఈ కీర్తన రాయటం జరిగింది. ఈ కీర్తనను పశ్చాత్తాపముతో కూడిన కీర్తన అని చెప్పచ్చు. అయితే ఎందుకు పశ్చాత్తాపడ్డాడు అనంటే, తను చేసింది దేవుని దృష్టిలో సరి అయింది కాదు, దేవుని ఎదుట సరి అయింది కాదు. మరి చేసిన పాపానికి అది పోవాలి అని అంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, ఖచ్చితంగా ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. పాపము ఒప్పుకున్నప్పుడు మనకు పరిహారము దొరుకుతుంది, ఆ పాపము తీసివేయబడుతుంది. అలాగే పాపము చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు. పశ్చాత్తాపడి ఆ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, సంతోషపడతాడు. దావీదు గారు దేవుణ్ణి దుఃఖపరిచాడు. అయితే తన పాపాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపడి తర్వాత ఈ 51వ కీర్తన చివరి వచనాల్లో దేవునిని సంతోషపరిచే మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రభునంతులారా, మన జీవితాల్లో దేవుణ్ణి ఏదో ఒక టైంలో బాధ పెడతాం. తెలియకుండా, అనుకోకుండా ఏదో ఒక టైంలో దేవునిని
బాధ పెట్టే పనులు చేస్తాం. దేవుని బాధ పెట్టడం అంటే ఏంటి? దేవుని వాక్యం ప్రకారము మనం జీవించకపోవటం, అలాగే ఆయన ఆజ్ఞలను పాటించకపోవటం, అలాగే మనము అనుకున్నవి చేయకపోవటం, అనగా దేవునితో నిబంధన చేసుకొని ఆ నిబంధన ప్రకారం చేయకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటే దేవుడు దుఃఖపడతాడు. ఇలాగ దేవుణ్ణి ఎప్పుడు బాధ పెడతానే ఉంటాం. కానీ నువ్వు పశ్చాత్తాపడి మరలా దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయాలి. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం చేయాల్సిన పని దేవునికి ఇష్టమైన బలిని మనము చెల్లించాలి. దేవునికి ఇష్టమైంది ఏది ఉందో ఆ బలిని మనం చెల్లిస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవునికి ఇష్టమైన బలి ఏమిటి? దేవునికి ఇష్టమైంది ఏమిటి అనంటే, మనం చేసే వాటిల్లో శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటంటే విరిగి నలిగిన మనసు, తగ్గించుకునే మనసు, పశ్చాత్తాపపడే మనసు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో, దేవునికి మరి స్తుతులు చెల్లిస్తామో, అప్పుడు దేవుడు ఆ హృదయాన్ని చూసి సంతోషపడతాడు. పిల్లరా, దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి సంతోషపరిచే పని చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాయక ముందు దేవునిని బాధ పెట్టే పని చేశాడు. ఆ తర్వాత గ్రహించుకొని పశ్చాత్తాపడి ఇప్పుడు దేవునిని సంతోషపరిచే పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏమనుంది? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పించెదరు. చూడండి, దేవుణ్ణి సంతోషపరిచే పనులు ఇవి. ఏం పనులండి ఇవి? దేవుణ్ణి సంతోషపరిచే పనులు. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నీవు చేసే పనులు నీవు చెక్ చేసుకో. వాటిల్లో నువ్వు దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఎన్ని చేశావు, అలాగే దేవునిని సంతోషపరిచే పనులు ఎన్ని చేస్తున్నావు, నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఒక 10 ప్రశ్నలు ఇస్తే వాటిల్లో రైటా రాంగా నిన్ను ఆన్సర్ పెట్టమంటే ఒక్కొక్కటి, ఉదాహరణకి కీర్తనల గ్రంథమును ఎవరు రాశారు అనే ప్రశ్న ఉందనుకోండి.
ఆన్సర్లో దావీదు అని ఆన్సర్ ఉంది. అది రైటా రాంగా చెప్పండి. కీర్తనల గ్రంథం దావీదు రాశాడు అని ఉంది. రైటా రాంగ్ అది? ఎవరు రాశారు కీర్తనల గ్రంథం? దావీదు గారు రాశాడు. కాబట్టి ఇప్పుడు అది రైటా రాంగా? రైటే. అలాగే సామెతల గ్రంథమును రాసినది ఎవరు అనే ప్రశ్న, సొలొమోను అని ఉంది. రైటా రాంగ్ అది? రైట్. చూసారా? అలాగే ధర్మశాస్త్రమును రాసినది ఎవరు అని ఉంది. ఆన్సరు అహరోను అని ఉంది. ఎవరు రాశారు అది? ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారు? మోషే రాశాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆన్సర్లో అహరోను అని ఉంది. కాబట్టి ఇప్పుడు అది రైటా రాంగా? రాంగ్. అలాగే ప్రియులారా, ఒక 10 ప్రశ్నలు మనకి వచ్చితే అది రైటా రాంగా అనేది మనకు తెలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే రైట్, అది రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్. అలాగే రైట్ ఆన్సర్లకి అంటే మనం న్యాయంగా చేస్తూ వాక్యానుసారముగా పనులు చేస్తుంటే దేవుడు సంతోషపడతాడు. మనము దేవునికి వ్యతిరేకమైనవి, ఆయనను బాధ పెట్టే పనులు చేస్తూ ఉంటే ఆయన దుఃఖపడతాడు. ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నీ మాటల వలన దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నీ క్రియలను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఈ దావీదు గారు ఆయన దేవుడు దుఃఖపడే పని చేశాడు. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, దేవుని శాపం వచ్చి పడుతుంది, దేవుని కోపం వస్తుంది, నేను ఎక్కడ తట్టుకుంటాను, కాబట్టి పశ్చాత్తాపడతానని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అంటున్నాడు. నీతియుక్తమైన బలులను, దహన బలులను నీకు అంగీకారము అవుతాయని అంటున్నాడు. అనగా దేవునిని సంతోషపరిచే పనులు చేస్తూ ఉన్నాడు. పిల్ల దేవుణ్ణి సంతోషపరిచే పనులు మనం చేయటం నేర్చుకోవాలి. చెప్పండి, అందరూ చెప్పండి, మనం ఏ పనులు చేయాలి? దేవునిని సంతోషపరిచే పనులు చేయాలి. దేవుణ్ణి సంతోషపరిచే పనులు అంటే ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే, ఇదిగో ఇలాగూ దేవుని సన్నిధి మనకున్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపాలి. కావున ప్రభునందులారా, దేవునిని సంతోషపరిచేది మనం చేయాలి. ఒకవేళ ఇంతకుముందు నువ్వు దేవుని బాధ పెట్టేవేమో, ఇంతకుముందు దేవుని దుఃఖపరిచేవేమో, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడాలి. నేను దేవుని సంతోషపరిచే పనులు చేయాలి అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి దేవుడు సంతోషపడే పనులు ఏంటో చూద్దాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 18వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ దేవుని సంతోషపరిచే పనులకి ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవాలయానికి ప్రార్థన చేయటానికి 2 మనుషులు వెళ్ళారంట. ఎంతమంది? 2.
ఆ ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఒకడేమో పరిసయ్యుడు, మరొకడు సొంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సొంకరి కూడా ప్రార్థన చేశాడు. ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎలాగుంది అనంటే, తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. తనను తాను గొప్పగా ఊహించుకుంటూ ప్రార్థన చేశాడు. అలాగే దేవుడికి నేనేదో మేలు చేస్తున్నాను అన్నట్లుగా తనను తాను హెచ్చించుకునే ప్రార్థన చేశాడు. అందుకని అక్కడ ఏమని రాశాడంటే 11వ వచనంలో, పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఇతను అక్కడ ఈ మొదటి వాక్యంలోనే ఉంది. 9వ వచనంలో ఏముందంటే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. అంటే ఇతను ప్రార్థన ఎలా ఉందంటే, ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రక్కనున్న మనుషుల్ని, ఆ ప్రక్కనున్న సహోదరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ ప్రక్కమటోళ్ళ కంటే నేనే గొప్పోడిని, మా ఫ్యామిలీయే గొప్ప ఫ్యామిలీ, మేమే గొప్ప వాళ్ళమై అన్నట్లుగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే తగ్గించుకోమని చెప్పాడు. కానీ ఈ పరిసయ్యుడు హెచ్చించుకుంటూ చేస్తున్నాడు. ప్రభువుని ప్రియులారా, మన జీవితంలో ఈ పరిసయ్యుడిలాగా హెచ్చించుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ నీవే ఏదో గొప్పోడులాగా గొప్పదానిలాగా ఊహించుకుంటూ నీవు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకోడు, దేవుని నిన్ను దుఃఖ పెడుతున్నావని అర్థము. అర్థమైందా? దేవుణ్ణి సంతోషపరిచే ప్రార్థన ఎలా ఉంటుందంటే 13వ వచనం చూడండి. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చెప్పండి, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. చూసారా, ఈ సుంకరి ప్రార్థన ఎలా ఉందంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు, తన స్థితి తనకు అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడు. ప్రభువుని ప్రియులారా, దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చామంటే ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, మనము సామాన్యులము, పాపులం. అలాగే దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. అలాగే ప్రభు కృపచేత రక్షించబడిన బిడ్డలము, దేవుని పిల్లలము. ఆ గ్రహింపుతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఇతరులను తృణీకరించకూడదు. ఇతరుల భక్తి, ఇతరులను గూర్చి నీకెందుకు, వాళ్ళకంటే నేను గొప్పవాడని పోల్చుకోవటం ఎందుకు? నీవు దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయి. ఎప్పుడైతే అలాగ తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, ఆ తగ్గింపు జీవితం అంటే దేవునికి ఇష్టము. తగ్గింపు ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు.
తగ్గించుకోవాలి. నువ్వెవరు అయినా సరే నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. అలాంటి తగ్గింపు ఉందా? మందిరము ఊడ్చటం అనేది నువ్వు తగ్గించుకొని పనిచేస్తున్నావు అని అర్థం. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుని సన్నిధిలో అంత శుభ్రంగా ఉంచటం, పరిశుద్ధంగా ఉంచటం, ఇక్కడున్న మొక్కలకు నీళ్లు పోయటం, ఈ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచటం అనేది అది నువ్వు తగ్గించుకుంటున్నావని అర్థము. తగ్గించుకున్న వారిని దేవుడు ఎప్పటికైనా హెచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. అర్థమైందా? దేవుడు ఎవరిని చూసి సంతోషపడతాడు? కొంతమంది సంవత్సరాలు పడి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఒక్కరోజు కూడా మందిరం ఓడవరు, ఒక్కరోజు కూడా దేవుని పనిని హృదయపూర్వకంగా చేయరు. వాళ్ళు ఎందుకు చేయరు? మేము పెద్దోళ్ళమే, మేము గొప్పోళ్ళమే, మేము ప్రక్కమటోళ్ళ కంటే గొప్పోళ్ళమని పోల్చుకొని ఈ పరిసయ్యుల లాంటి మనస్సు ఉంటుంది. అక్కడే నువ్వు నష్టపోతావు. దేవుడు అలాంటి వారిని మెచ్చుకోడు. ప్రియరా, దేవుణ్ణి సంతోషపరిచే పనులు మనం చేయాలి. మరి అలాగూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్నావా? అందుకనే సుంకరి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు? 14వ వచనం చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. నీ అంతట నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? తగ్గిస్తాడు. నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. అదండి దేవుని సంతోషపరచడం అంటే. విరిగి నలిగిన హృదయం అంటే అది, విరిగి నలిగిన మనస్సు అంటే అది. కావున దేవుని సన్నిధిలో ఆ విరిగి నలిగిన హృదయం కోసం నువ్వు అడగాలి, ప్రయాసపడాలి. అప్పుడు ప్రభువు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఇంకా దేవుని సంతోషపరిచే పనులు ఏముంటాయో చూద్దాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూసారా, ఇక్కడ దేవుని సంతోషపరిచే పని ఒకటి చూస్తున్నాం. అదేమిటంటే 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని, వారు ఈ మాట విని అంటే ఏ మాట విన్నారు వాళ్ళు? ఏ మాట విన్నారు అని అంటే, ఇప్పుడు మనం చదువుతుంది ఎన్నో అధ్యాయము? అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయం ఇది? 2వ అధ్యాయం. ఎన్నో వచనం? 37వ వచనం. అంతకుముందు ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో? 36 వచనాలు ఉన్నాయి కదా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 36 వచనాలు. ఈ వచనాలన్నీ ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురు మాట్లాడుతున్నాడు. అనగా ఈ 2వ అధ్యాయంలో పెంతుకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని ఉంది 1వ వచనంలో.
అక్కడి నుంచి 36వ వచనం వరకు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు పేతురు. చూసారా, పేతురు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇంకెన్ని వచనాలు ఉన్నాయి? 36 వచనాలు ప్రసంగం విన్నారు. ఇంకా ఎన్ని వచనాలు ఉన్నాయి? 37 నుండి 47 వరకు 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల్లో ఏం జరిగిందంటే వాళ్ళు మారు మనసు పొందారు. ఆ తర్వాత ప్రభు బల్లారాధన తీసుకుంటున్నారు. దేవాలయంలో దేవునిని స్తుతిస్తూ వచ్చారు. పిల్లరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 36వ వచనం వరకు పేతురు గారు ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని ఈ ప్రజలు విన్నారు. అది 37వ వచనం. వారు ఈ మాట విని, ఆ 36 వచనాల ప్రసంగం విని ఏమైంది? హృదయములో నొచ్చుకొని అంటే అర్థం ఏంటంటే హృదయములో పొడవబడి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము. ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు ఆ వాక్యం నీ హృదయములో పొడవబడతా ఉంటుంది. దేవుని వాక్యము నీ హృదయంలో పొడవబడుతూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో పొడవబడుతుందో అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు, అప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, అప్పుడు నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మారు మనసు పొందుతావు. కావున ప్రభువులారా, దేవుని వాక్యము విని వెళ్ళిపోతే అలాంటి వారిని చూసి దేవుడు సంతోషపడడు. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా వాక్యాలు వింటూ ఉంటారు, సంవత్సరాలు వింటారు, కానీ వాక్యము లోపలికి వెళ్ళదు, వాళ్ళు రక్షణ పొందరు. దానివలన ఉపయోగం ఏంటి? దేవుడు సంతోషపడ్డు అలాంటి వాళ్ళని చూసి. కొంతమంది దేవుని వాక్యం వింటూనే ఉంటారు, వాళ్ళు లోకంలో చేసే పనులు ఉన్నాయి చూడండి, అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఆదివారం మాత్రం వచ్చి వాక్యం వింటారు. నువ్వు దేవుని వాక్యం నీ లోపలికి వెళితే నీవు లోక సంబంధంగా చేసే పనులు నువ్వు చేయలేవేక. కారణము వాక్యము నీ హృదయంలోకి వచ్చింది. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు? 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా ఏమంటున్నారండి వీళ్ళు? మేమేమి చేయాలయ్యా అంటున్నారు. ఏమంటున్నారు? మేమేమి చేయాలో చెప్పండి అయ్యా అంటున్నారు. నువ్వేం చేయాలో నీకు తెలీదా? మనం రాత్రి పడుకుంటాము, తెల్లవారుజామున లేస్తాము, కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటాము. ఆ తర్వాత రోజు ఏం చేయాలి నీకు తెలుసా తెలీదా? ఏ రోజుకి ఆ రోజు నువ్వేం చేయాలో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎవరితో మాట్లాడాలో తెలుసు, నువ్వేం చేయాలో ఏం చేయకూడదు అన్నీ నీకు తెలుసు. కానీ వీళ్ళు అంటున్నారు మేమేం చేయాలో చెప్పయ్యా అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు వాళ్ళకు తెలిసిందేదో చేశారు, ఇప్పుడేమనుకుంటున్నారంటే మేము విన్న వాక్యం ప్రకారం ఏం చేయాలో చెప్పండి. అంటే వాళ్ళకు తెలిసింది ప్రక్కన పెట్టి ఇప్పుడు దేవుడు చెప్పేది చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవుని సేవకుడు ఏం చెబుతాడో అది చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయటానికి ఇష్టపడుతున్నారు. పిల్లరా, దేవుడు నిన్ను ఎప్పుడు ఇష్టపడతాడంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చెయ్యి, అంతేగాని నీకు తెలిసిందల్లా చేయకూడదు. దేవుని సేవకుడు నిన్ను ఈ పని చెయ్యి, ఇలాగ చెయ్యి అని చెబితే నువ్వు అది చెయ్యాలి అంతే.
ఆ గీత దాటకూడదు. నువ్వెప్పుడైతే దేవుని సేవకుడు చెప్పింది కరెక్ట్గా చేస్తావో అప్పుడు నీవు దేవునికి ఇష్టమైపోతావు. కావున ఇక్కడ ఈ ప్రజలు అంటున్నారు, మేమేం చేయాలో చెప్పండి అయ్యా. ఇదండి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ప్రభా మమ్మల్ని ఏం చేయమంటావు? శిష్యులు కూడా దేవుణ్ణి, ప్రభా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగేవాళ్ళు. పలానా చోటకు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ పని చెయ్యండి అంటే అక్కడ అలా చేసేవాళ్ళు. ఏలియాతో ఒక సమయంలో, ఏలియా నువ్వు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోపో, అక్కడ ప్రార్థన చేసుకో అన్నాడు. కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆకలి అవుతూ ఉంది. ఆ ఆకలి అవుతూ ఉంటే మరి ప్రభువేం అక్కడ కూర్చోమన్నాడు కదా, అలాగే కూర్చున్నాడు ఆకలితో. అప్పుడు దేవుడు కాకులకు చెప్పాడు, మీరు రొట్టెలు తీసుకువెళ్ళి ఏలియాకి ఇవ్వండి, ఆయనకు ఆకలి అవుతుంది తినాలి అని అన్నాడు. చూసారా ప్రభు ఎలాగో నడిపిస్తూ ఉన్నాడు. కావున ప్రియులారా, దేవునిని సంతోషపరిచే పనులు అనగా నీవు దేవుడు చెప్పినది నువ్వు చెయ్యాలి. చాలామంది వాళ్ళు సొంత చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అంటే దేవుడు దుఃఖపడుతున్నాడు వాళ్ళని చూసి. అందుకనే ఇక్కడ మేమేమి చేయాలో చెప్పండి అని అడిగారు. అదే కదా 37వ వచనం చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కావున ఈ ప్రజలు ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 36వ వచనం వరకు పేతురు చెప్పిన ప్రసంగం విని, ఆ తర్వాత ఆ వాక్యము ద్వారా పొడవబడి, ఆ తర్వాత మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను వరం పొందుతున్నారు. ఆ తర్వాత మరి ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నారు. దేవుని కొరకు సంఘముగా చేరి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇవన్నీ దేవుడు సంతోషపడే పనులు. ఏ పనులండి ఇవన్నీ? దేవుడు సంతోషపడే పనులు. యవనస్తులకి నేను ఎప్పుడు ఒకటి చెబుతాను, బాయ్ మీరు దేవుని వాక్యం వినటం కాదు, ఏదో పెద్దోళ్ళు చదువులేని వాళ్ళు ఊరక వింటారు. మీరు అలా ఉండకూడదు. మీరు ఒక డైరీ తెచ్చుకోవాలి. ఆ డైరీలో మెసేజ్లు రాసుకోవాలి. మీరు మెసేజ్లు రాసుకొని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు చెప్పిన వాక్యాలు నువ్వు మరలా చదువుకుంటూ ప్రార్థన చేస్తే అది మీకు చాలా మేలు, ఆశీర్వాదమని యవనస్తులకి, స్టూడెంట్స్కి చెబుతూ ఉంటా. నీవు ఆ మాటకు లోబడి నువ్వు అది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నీవు నీ జీవితం ద్వారా దేవుడు సంతోషపడతాడు. కొంతమంది అలా చేయరు, ఎంతన్నా చెప్పు చేయరు. తల్లిదండ్రులకి ఏం చెబుతా ఉంటాను, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి రోజు అని చెబుతా. ఎంతమంది చేస్తారు? మళ్ళీ చెప్పి 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 ఏదో ఒక రోజున మీరు నిజంగా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారా అని అడుగుతా, పెట్టుకోవట్లేదు అంటారు. ఏంటి దానివల్ల ఉపయోగం? మీరు విన్నారు కానీ చేయటం లేదు అంటే దేవుడు బాధపడేటట్లుగానే మనం బ్రతుకుతున్నాం. మీరు కుటుంబ ప్రార్థన చేయండి, మీ సమస్యలు పోతాయి, కుటుంబ సమస్యలు పోతాయి అని ఎంత చెప్పినా కొంతమందికి ఎక్కదు, వాళ్ళు అర్థం చేసుకోరు. దానివల్ల సమస్యలు వస్తున్నాయి, దానివలన ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి దానివల్ల ఉపయోగం?
ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం ఏంటి? నీ జీవితం మారకపోతే భూమి మీద నువ్వు ఎక్కడన్నా బ్రతుకు, అక్కడ నీకు శోధనలు ఉంటానే ఉంటాయి. అందుకనే వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుడు మెచ్చుకునే పనులు ప్రియులారా అవి, దేవుడు సంతోషపడే పనులు. మరి అలాగూ మనం చేస్తున్నామా? క్రమముగా దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని రాసుకుంటూ, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి నమ్మకంగా ఉన్నవాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు మంచి బోధకులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక లైన్లోకి రావాలి. నెగ్లిజెన్స్గా ఉండకూడదు, మొరటతనముగా తయారు కాకూడదు. మీరు ఒక కరెక్ట్ లైన్ మీకు చూపించినప్పుడు ఆ లైన్లోకి రావాలి. దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాలే వృధా అయిపోతాయి. అందుకనే దేవుడు సంతోషపడే పనులు మనం చేయాలి. ఎవరు సంతోషపడాలండి? దేవుడు సంతోషపడే పనులు మనం చేయాలి. అది మన దేవుడు సంతోషపడ్డాడంటే మనకు కూడా అది ఆశీర్వాదం. తర్వాత దేవుడు సంతోషపడే పనులు ఎలా ఉంటాయో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పిల్లరా, దేవుడు నిన్ను చూసి ఎప్పుడు సంతోషపడతాడంటే, అక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఏం చదివామంటే, వారు ఆ మాట విని, తర్వాత చదువు చెప్పండి, హృదయములో నొచ్చుకొని, అంటే పొడవబడ్డారు. అంటే వాక్యము వాళ్ళ హృదయంలోకి పొడవబడింది, లోపలికి వెళ్ళింది. అయితే ఆ వాక్యము ఇంకా లోపలికి వెళ్ళింది. ఇక్కడ 12వ వచనం ఎక్కడికెక్కడికి వెళ్ళిందో చూడండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి చూడండి. అంటే వాక్యం ఇంకా లోపలికి వెళుతుంది. ఇందాకేమో ఊరక జస్ట్ అట్ట పొడవబడ్డారు. ఇప్పుడేమైందంటే ప్రాణాత్మల్లోనికి వెళ్ళింది. ప్రాణము ఆత్మ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. మీ ప్రాణం ఎక్కడుందో చెప్పండి. మీ ప్రాణం ఎక్కడుంది? మన ప్రాణం ఎక్కడుంది అని అడిగితే ఏం చెప్పాలి? అదేమన్నా కంటిలో ఉందా, చెవిలో ఉందా, లేకపోతే గుండెలో ఉందా, లేకపోతే రక్తంలో ఉందా? ప్రాణం ఎక్కడుంది అని ప్రశ్నిస్తే మన శరీరం అంతా ప్రాణం ఉన్నది. ఆమేన్. ఎక్కడుంది? మన శరీరం అంతా మన ప్రాణం ఉంది. అలాగే పిల్లరా, ప్రాణాత్మల్లోనికి దేవుని వాక్యం వెళ్ళింది. దేవుని వాక్యము నీకు గ్రొచ్చబడాలి, పొడవబడాలి, తర్వాత లోపలికి వెళ్ళాలి. ప్రాణాత్మలను, తర్వాత కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. దేవుని వాక్యము తలంపుల్లో కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ తలంపుల్లోనికి, నీ హృదయంలోనికి, నీ ఆలోచనలోనికి, నీ కలల్లోనికి, నీ మాటల్లోనికి వాక్యం ఎప్పుడైతే వెళుతుందో నిన్ను చూసి దేవుడు బహుగా సంతోషిస్తాడు.
అప్పుడు నిన్ను చూసి దేవుడు సంతోషించడమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదండి దేవుని సంతోషపరిచే జీవితం. మరి ఎలాగో మనం చేయగలుగుతున్నావా? ఇలాగ నువ్వు దేవుని సంతోషపరచగలుగుతున్నావా? ప్రభువు నిన్ను చూసి, నీ పనులు చూసి దేవుడు సంతోషపడుతున్నాడా? ఇంకా చూడండి, దేవుడు నిన్ను చూసి సంతోషపడటానికి మనం ఏం చేయాలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. నిన్ను చూసి ఎప్పుడు సంతోషపడతాడంటే ప్రభు, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. చూడండి, అప్పుడు వారు నాకు జనులయ్యుందురు అంటే మనము దేవుని జనాంగముగా మారిపోతాము, దేవుని ప్రజలం. అనగా దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి, నీ ప్రాణాత్మల్లోనికి, నీ కీళ్లల్లోనికి, నీ మూలుగులోనికి, నీ అవయవాలన్నిటిలోనికి వాక్యం వెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చెదను. రాతి గుండె అంటే రాతి నేల వలె ఉన్న హృదయాలు. మాంసపు గుండె అంటే మంచి నేలలో వేయబడిన విత్తనాలు. రాతి నేలలో వేయబడిన విత్తనము అది ఎదుగుతుంది, కానీ సూర్యుని వేడికి ఎండిపోతుంది. మంచి నేలలో విత్తబడిన విత్తనము అది ఎదుగుతుంది, బహుగా ఎదిగి ఫలించి ఫలాలు ఇస్తుంది. అది మాంసపు గుండె అంటే. కావున పిల్లరా, మన జీవితాల్లో ఆ మంచి నేల వలె, ఆ 4వ నేల మంచి నేల ఉందో చూడ, ఆ మంచి నేలలాగా మనం మారాలి. అప్పుడు మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినయ్యుందును అని ఉన్నది వాక్యంలో. అదండి దేవుణ్ణి సంతోషపరిచే హృదయం. కావున ప్రభునంతులరా, మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళి మనము ఒక మంచి నేలలాగా మనం మారినప్పుడు బహుగా ఫలిస్తాము. ఆ జీవితాన్ని చూసి దేవుడు సంతోషపడతాడు. కావున ఈ సమయంలో మనం దేవుణ్ణి సంతోషపరిచే పనులు ఏంటి అని మనం చూస్తూ వచ్చాం. 51వ కీర్తనలో మనం చదివాం కదా, మొట్టమొదట దావీదు దేవుణ్ణి దుఃఖపెట్టాడా, సంతోషపెట్టాడా? దుఃఖపెట్టాడు. అందుకనే అయ్యో నేను పాపం చేశాను, ప్రభా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ఆ కీర్తన చివరి భాగానికి వచ్చేసరికి దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేశాడు. మన జీవితంలో మరి అలాగూ దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా? మనల్ని చూసి ప్రభు ఏమన్నా సంతోషపడుతున్నాడా? ఏమిన్నాం చెప్పండి? దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి? మనం సుంకరి లాంటి తగ్గించుకొని ప్రార్థన మనం చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? మనల్ని మనం తగ్గించుకొని సుంకరిలాగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని దేవుడు సంతోషపడతాడు. అందుకనే అతని ప్రార్థన విన్న తర్వాత అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును అని మనం చదివాం.
తర్వాత విన్నాం, మొదటగా తగ్గించుకోవాలని విన్నాం. తర్వాత రెండవ విషయం విన్నాం, అపోస్తల కార్యంలో చూసాం. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రజలు వాక్యం విని ఏం చేయబడ్డారు? వాళ్ళు పొడవబడ్డారు, వారి హృదయములో పొడవబడ్డారు. ఆ తర్వాత పేతురుని అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలో చెప్పండి, మాకు తెలిసింది మేము చేయటం కాదు, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. అందువలన పేతురు మీరు మారు మనసు పొందండి అన్నాడు, బాప్తిసం తీసుకోండి అన్నాడు, పరిశుద్ధాత్మని వరం పొందండి అన్నాడు. అవన్నీ చేశారు. వారిని చూసి దేవుడు బహుగా సంతోషించాడు. కావున దేవునిని సంతోషపరిచే పనులు మనం చేస్తున్నాము. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసాం, మనము దేవుణ్ణి సంతోషపరచాలంటే వాక్యము మన లోపలికి వెళ్ళాలి, ప్రాణాత్మల్లోనికి, కీళ్ళల్లోనికి, మూలుగలోనికి, తలంపుల్లోనికి, ఊహల్లోనికి, సర్వ శరీరములోనికి వాక్యం వెళ్ళాలి. అలాగూ వాక్యము నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ఆ వాక్యము నీ లోపలికి వెళ్ళినప్పుడు నీ హృదయము మంచి నేలలాగా మారుతుంది. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అని చెప్పాడు. చివరిగా దేవుని సంతోషపరచాలంటే ఇంకేం చేయాలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అందరం చేయి పైకి బిగ్గరగా చెప్పండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆమేన్. ప్రియరా, దేవుడు నిన్ను చూసి సంతోషపడాలంటే ఈ హన్నాలాగా నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని తగ్గించుకొని నీ పాపములు ఒప్పుకుంటూ, ప్రభా నేను నీకు వ్యతిరేకంగా ఎలాగూ చేశానని క్షమించమని అడుగుతూ నీ హృదయాన్ని కుమ్మరించుకొని, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప ఫలితాలు ఇస్తాడు. అలా చేసినప్పుడు ప్రభువు నిన్ను చూసి సంతోషపడతాడు. ఈ హన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు సంతోషపడ్డాడు. ఆమె ప్రార్థన విని దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ప్రభా మీరు సంతోషపడే పనులు నేను చేస్తాను అని దేవునితో చెబుదామా? ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవుని దుఃఖపెట్టే పనులు చేస్తున్నావా, లేక దేవునిని సంతోషపరిచే పనులు చేస్తున్నామా? ప్రభువుని అడుగుదామా? అందరూ మోకాళ్ళ మీద ఉండి మీ చేతులు దేవుని వైపు చూపిస్తూ యేసయ్యా అని పిలుస్తూ, ఓ దేవా, మిమ్మల్ని దుఃఖపెట్టే పనులు చేయకూడదు నాయన, మిమ్మల్ని సంతోషపరిచే పనులే చేయాలి ప్రభా, ఎన్నటికీ మిమ్మల్ని దుఃఖపరచకూడదయ్యా. రక్షకుడా మీ వైపు చూస్తూ ఉన్నాము, పరిశుద్ధమైన మా దేవా మీ వైపు చూస్తూ ఉన్నాం. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అన్నారు కదా, అనగా రాతి నేల మాలో నుండి తొలగిపోయి మంచి నేలలాగా మా హృదయాన్ని చేసే దేవుడు ప్రభువా. అలాగూ మా హృదయాలు మార్చబడాలి, అలాగూ మేము మిమ్మల్ని సంతోషపరచాలి అని ప్రభువుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. హన్నా ప్రార్థన చేసింది, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది కదా. దేవా, నా ఆత్మను మీ సన్నిధిలో కుమ్మరించుకోవాలి, అలాంటి ప్రార్థన నాకివ్వండి, అలాంటి ప్రార్థనాత్మ నాకివ్వండి అని ప్రభువుని అడుగుదాము. ఒక నిమిషం అందరం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడైన మా ప్రభా,
మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. ఈ ప్రియులను మీరు దర్శించండి. మా జీవితంలో దేవునిని దుఃఖపెట్టే పనులు ఏమేమి చేస్తున్నామో, దావీదు ఒకానొకప్పుడు మిమ్మల్ని దుఃఖపెట్టే పనులు చేశాడు, కానీ వెంటనే పశ్చాత్తాపడ్డాడు, పాపము ఒప్పుకున్నాడు, విరిగి నలిగిన హృదయమును సంపాదించుకున్నాడు, దేవుని సంతోషపరిచే పనులు చేశాడు కదా దేవా. హన్నా కూడా తన ఆత్మను మీ సన్నిధిలో కృమ్మరించుకుంది కదా. అలాగూ మమ్మల్ని మేము నాయన మా ఆత్మను కుమ్మరించుకొని మీరు సంతోషపడే పనులు చేసేవారిగా మమ్మలను చేయండి. ఈ ప్రియులను దర్శించండి. విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయములో నిలిచి ఫలించులాగున చేయండి. మిమ్మల్ని సంతోషపరచాలి, మిమ్మలను ఘనపరచాలి ప్రభా దేవా. అలాంటి నీతియుక్తమైన బలులు మేము మీకు చెల్లించాలి ప్రభా. అటివారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.